నమస్తే ఫ్రెండ్స్. అత్తగారి కథలు రిటన్ బై భానుమతి రామకృష్ణ గారు. ఈ అత్తగారి కథల్లో అత్తగారు అంతరాత్మ అనే ఇంకో కథను చూద్దాము. ఆ రోజు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మా వాడు ఒక స్కెలెటన్ కొని పట్టుకొచ్చాడు ఇంటికి. తల, డిప్పలు, వెన్నెముకలు, చేతి ఎముకలు, కాలి ఎముకలు, మిగతా చిల్లర ఎముకలు అన్నీ వేరువేరు అట్టపెట్టెల్లోంచి బయటకు తీసి గుడ్లు తేలేసే ఆశ్చర్యంతో చూస్తున్న నాకు, పనివాళ్లకు ఒక్కొక్క ఎముక చూపించి వాటి పేర్లన్నీ ఏమిటో ఇంగ్లీష్లో చెప్తూ వెన్నుపూసలన్నీ ఒక్కొక్కటే తీసి ఓ తాడు గుచ్చడం మొదలుపెట్టాడు, పూలు గుచ్చినట్లుగా. అప్పుడే మడిగట్టుకుని వంటింట్లోకి వెళ్ళబోతున్న మా అత్తగారు మనవడి గొంతు విని, "ప్రొద్దున్నే ఏం కొనుక్కొచ్చావురా?" అంటూ హాల్లోకి వచ్చారు. "దేవుడు చేసిన బొమ్మనే కొనుక్కొచ్చాను నానమ్మ" అంటూ ఆమెను ఏడిపించడానికి తలకాయ, డిప్పలు, ఎముకలు చూపించాడు మా వాడు. మా అత్తగారు అదిరిపడి, "ఓయమ్మ, ఇదేమిట్రా? చీచి చిచి, ఈ ఎముకలేమిటి పీడ? అవెందుకు తెచ్చావు? అబ్బబ్బా, వాటిని తాకుతావేమిట్రా? ముందవి బయట పారేయించి వెళ్ళి స్నానం చేయి" అంటూ మా అత్తగారు హడావిడి పడుతుంటే మా వాడు పడి పడి నవ్వి, "ఇవి బయట పారేస్తే ఎలాగ నానమ్మ? ఇవి దొరకడం లేదు, 50 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాను" అన్నాడు. "శ్రీరామచంద్ర, ఏం ప్రారంధం రా అది? ఎక్కడో పడుండాల్సిన ఈ పీడా ఎముకలన్నీ కొనుక్కురావడం ఏమిట్రా? అసలు ఇవి ఎందుకు తెచ్చావు ప్రొద్దున్నే? అలా అడుగు, చెప్తాను. నా చదువుకు ఇవి చాలా ముఖ్యంగా కావాలి. ఇవి చూసి నేను చాలా చదవాలి, తెలిసిందా?" "ఓరి నీ చదువు బంగారం గాను, ఇదేం చదువురా? దొరబిడ్డలాగా చదివి ఏ కలెక్టరో కావలసిన వాడివి ఈ పాపిష్టి ఎముకలు చూసి నేర్చుకునేదేమిట్రా? ముందు ఇవన్నీ తీసి దెబ్బలో పారేస్తావా లేదా?" అంటూ ఆవేశంతో ముందుకొస్తున్న మా అత్తగారిని చూసి మా వాడు మళ్ళీ పడి పడి నవ్వడం మొదలుపెట్టాడు. "నానమ్మ, ఈ పీడా ఎముకలే నీలోనూ ఉన్నాయి, తెలుసా? ఈ ఎముకలు ఎవడో పాపం వాడి బ్రతుకుండి వస్తే ఇట్లా అనేదానివే. రా బాబు కూర్చో అనేదానివి. పైన కప్పి ఉండే చర్మం, కండలు లేకుండా చూస్తే అందరిలో ఉండేది అస్థిపంజరమే నానమ్మ. ఆడ మగ ఎముకల్లో కాస్త తేడాలుంటాయి, అంతే. ఇదిగో నానమ్మ, ఇతని ముఖం చూసావా? నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో చూడు" అంటూ తలకాయ, డిప్పలు పట్టుకుని మా అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. "ఓయమ్మ, ఓయ్ నాయనే, అవి చూస్తేనే భయంగా ఉంది రోయ్, దూరంగా తీసుకెళ్లరా, నీ పుణ్యం మాయరి, నేనిప్పుడే మడిగట్టుకున్నాను" అంటూ మా అత్తగారు భోజనాల గదిలోకి పరిగెత్తారు. "ఎందుకు నానమ్మ అంత భయం? నేను పట్టుకోలా, చూడు. అందుకేరా తండ్రి నాకీ కలవరం. ఎక్కడో పడుండాల్సిన పాపిష్టి పుర్రెలన్నీ నువ్వు చేత్తో పట్టుకుంటే ఎట్లా చూడమన్నావురా? ఈ అస్థిపంజరాల చదువు చదవకపోతే ఏమైందిరా? ఇవన్నీ ముట్టుకుంటే తిండెట్టారా తినేది నువ్వు?" మా వాడు తేలిగ్గా నవ్వేసి, "అలవాటైపోతుంది నానమ్మ. నీలాగా నేను మడిగట్టు కూర్చుంటే నా చదువు ఎట్లా సాగుతుంది అనుకున్నావు? రేపటి నుంచి రోజు ప్రొద్దుటే వెళ్ళి డిసెక్షన్ వేరే చేయాలి నేను." "అదేం సెక్షన్ రా? ఈ ఎముకల చదువు కాక ఇంకోటి ఉంటుందా ఏమిటి?" మా వాడు వాళ్ళ నానమ్మ మాటలకు నవ్వలేక పొట్ట పట్టుకుని, "సెక్షన్ కాదు నానమ్మ, డిసెక్షన్ అంటే శవాన్ని కోసి శరీరంలో ఉండే విశేషాలు తెలుసుకుని చదవాలి" అని మా వాడు చెప్తుంటే మా అత్తగారు "ఏమిటి?" అంటూ ఒక్క క్షణం కొయ్యబారి నిలబడిపోయారు. ఎంత మోసం, ఎంత ఘోరం! శవాన్ని కోయడమా? అది చదువా? అవును నానమ్మ. మరి డాక్టర్లు కావాలంటే ఊరికే అనుకున్నావా? నేను అనుకోవడం ఏమిట్రా? లక్షణంగా పుస్తకాలు చదివి డాక్టర్లు కాలేరట్రా? అయిన వాళ్ళంతా ఇట్లాగే అయినారా? ఈ కాలం చదువులు ఇట్లా అయినాయి గాని. అయ్యో నానమ్మ, అందరూ ఇట్లా చదివే డాక్టర్లు అయినారు" అని మా వాడు మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు. "ఏం కాదు, నాకు తెలిసిన ఎంతమంది డాక్టర్లను నేను చూడలేదు. పుస్తకాల్లో తెలియకపోతే ఏ మందు ఎప్పుడు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకో. అట్లా డాక్టర్లను అడిగి ఏ మందు ఎలా ఇవ్వాలో తెలుసుకుని ఇస్తే కాంపౌండర్ అవుతాను గాని నానమ్మ, డాక్టర్ని ఎలా అవుతాను?" మా వాడు నవ్వలేక అలసిపోయాడు అనుకో. "కాకపోతే ఏమీ అంట, నేను పొద్దుటే చెప్పాను బిడ్డను లక్షణంగా కలెక్టర్ చదివించమని. మీ అబ్బా వినలేదు. ప్రొద్దున్నే వెళ్ళి ఏ దిక్కుమాలిన పీడాకారాలు ఎన్నో కోస్తూ ఆ పాపిష్టి ఎముకలు ముందేసుకుని ఈ చదువు చదవకపోతే ఎవడడిగాడ్రా? వాడికి లేకపోతే నీకైనా జ్ఞానం ఉండక్కర్లా? బిడ్డను ఇట్లాంటి చదువు చదివించేదా?" అంటూ మా అత్తగారు నా వైపు తిరిగారు. హతోస్మి, ఏం చెప్పేది? నా అవస్థ ఆమెలాగే నేను మా వాడు చెప్పిందంతా విని మతిపోయి నిలబడ్డాను.
బిడ్డను ఇలాంటి చదువు చదివిస్తున్నానేమే అనే బాధ ఒకవైపు, రేపు వాడు పెద్ద డాక్టర్ అవుతాడనే సంతోషం ఇంకోవైపు పెనవేసుకుని ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న నన్ను చూసి మావాడు, ఏమ్మా నీకు భయంగా ఉందా అని అడిగాడు. మా అత్తగారే అందుకున్నారు. భయమేమిట్రా, కంపరం పుట్టుకొస్తుంటేను ముందు ఆ ఎముకలన్నీ తీసి దెబ్బలో పారేస్తావా లేదా? నానమ్మ, నువ్వు నిజాన్ని చూసి భయపడుతున్నావు. మనలో ఉండేవి ఇట్లాంటి ఎముకలే. ఊరుకోరా పిచ్చి కుంక, మాట మాటికి ఆ పేడ ఎముకలకి మన ఎముకలకి పోలుస్తావు. సారీ నానమ్మ, అన్నట్లు నీలో ఉండే ఎముకలు మడి ఎముకలు గదు, కానీ వాటి ఆకారం కూడా ఈ ఎముకల్లాగానే ఉంటుంది. చాలే ఊరుకో, మళ్ళీ అదే మాట. ముందు అవన్నీ తీసి బయట పారేస్తావా లేదా? చిచి చిచి, ఇదొక చదువా? నేను ఇంకా అన్ని చదువుల్లాగే ఆడుతూ పాడుతూ పుస్తకాలు చదివి డాక్టర్లు అవుతారనుకున్నాను కానీ ఇట్లా ఎముకలు పట్టుకుని ఊరేగుతారని తెలిస్తే ఆ రోజే వద్దనేదాన్ని. ఇంతకైనా ఈ డాక్టర్ చదువు మానేసి కలెక్టర్ చదువు, నాకేం బాగాలేదు ఈ చదువు అంది మా అత్తగారు. ఇది ఫ్రెండ్స్, భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్లో అత్తగారు అంతరాత్మ అనే కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.